తులారాశి. ఈ రాశి వారికి నిజంగా పోయిన నెల కంటే ఈ నెల బాగుంటుందనే చెప్పుకోవచ్చు. వీరు అన్ని రంగాలుగా ముందుంటారు. ప్రోత్సాహాలు లభిస్తూ ఉంటాయి. వీరికి ప్రమోషన్లు లాంటివి వస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు చెప్పిన మాటకి ఎదురుండదు అని చెప్పొచ్చు. అంటే మీరు మాట్లాడేటువంటి మాట అంత న్యాయంగా ఉంటుంది. ఉదాహరణకి ఈ పని చెయ్యి బాగుంటుంది అంటే నిజంగా మీరు చెప్పినట్లు గనక వాళ్ళు చేసినట్లయితే, ఎదుటివారు చేసినట్లయితే వారికి కలిసి వస్తుంది. అంటే మీ ద్వారా ఇంకొకళ్ళు కూడా, మీరే కాదు మీ ద్వారా ఇంకొకళ్ళు కూడా లాభం పొందుతారు. అంత బాగుంటుంది ఈ రాశి వారికి. కాబట్టి ఈ రాశి వారు అలా ఉంది కదా అని కొంత పొగరు, అహంకారాలతో కూడుకొని కూడా ఉంటారు. కాబట్టి అది కొంత తగ్గించుకోండి. నా మాటకు ఎదురు లేదు, నేను చెప్పిందే అయింది, నేను చెప్పిందే ఉందని, అందరూ నాకే అనుకూలంగా ఉన్నారు అని కొంత పొగరుతనం కొంత చూపిస్తూ ఉంటారు. దాన్ని తగ్గించుకోండి. ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. ఉత్సాహం కూడా కాస్త తగ్గిపోయే అవకాశం ఉంది. దాన్ని పెంపొందించుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ ముందుంటాయి. రాజకీయ నాయకుల్ని, అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని కూడా మీరు కలుసుకుంటారు. తద్వారా మీకు లాభం చేకూరుతుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి బాగుంటుంది. రాజకీయాన్ని అనుభవిస్తున్నటువంటి వారే కాదు, అటువంటి వారిని కలుసుకుంటారు. అటువంటి వారికి బాగుంటుంది. చేతి వృత్తుల వారికి కూడా ఈసారి అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. చదువుకునేటువంటి వాళ్ళు బద్ధకం ఉంది అని చెప్పాను, కాస్త దాన్ని వదిలిపెట్టి కనుక చదువుకోగలిగితే తప్పకుండా విజయం మీదవుతుంది. వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వర్షాలు పడట్లేదు అది ఇది అనుకుంటున్నాం, కానీ సరైన సమయంలో సరైన రీతిలో మీకు మంచి జరిగేది కనపడుతూ ఉంది. కాబట్టి ఎక్కడా కూడా వ్యవసాయ రంగం వారు నిరుత్సాహపడాల్సిన పని లేదు. చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. అంతా బాగుంటుంది. మీరు చెయ్యవలసిందల్లా కూడాను ఇష్టదేవత నామస్మరణ చేస్తూ, ఇష్టదేవత మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ ఇష్టదేవతకు సంబంధించిన ప్రదక్షిణ నమస్కారాలు కానీ ఏది చేసుకున్నా కానీ ఇష్టదేవత స్మరణ ఎక్కువగా చేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళగలిగితే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఇష్టదేవతను మర్చిపోకుండా నేను చెప్పిన బద్ధకాన్ని విడిచిపెట్టి మీరు కనుక ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండి, మీ మాటకు తిరుగు లేకుండా ఉండి ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ విధముగా మీ యొక్క లైఫ్ స్టైల్ని మొత్తం ఈ నెలలో మలుచుకోండి. మీరు ఎట్లా మలుచుకుంటున్నారో దాన్ని బట్టి మాత్రమే మీ జీవనం ముందుకు వెళ్తూ ఉంటుంది. కాస్త దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ విధంగా ముందుకు వెళ్ళండి. మీకు అన్ని రంగాలుగా బాగుంది. అసలు ఆ బద్ధకాన్ని ఒక్కటి వదిలి పెడితే